బ్రహ్మ, నువ్వు చూసినది కేవలం బాలుడు కాదు, సంకల్పం వెనుక వచ్చే ఆటంకాలను ముందే గుర్తించే జ్ఞాన స్వరూపాన్ని చూశావు. నన్ను గుర్తించకుండా పని మొదలు పెడితే మొదట కనిపించేది గందరగోళమే. ముందు జ్ఞానం, తరువాతే సృష్టి. అదే ధర్మం. నువ్వు నిద్రలో ఉన్న సమయంలో సోమకాసురుడు నీ దగ్గరున్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాచేశాడు. ఆ రాక్షసుడు వాటిని చీకటి గర్భంలో దాచేసి సృష్టికి మూలమైన జ్ఞానాన్ని సముద్రంలో బంధించాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి దిగి ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి ముందుకు వచ్చాడు. అపారమైన సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ మత్స్యమూర్తి దూసుకొచ్చాడు. తన వేగంతో సోమకాసురుడిపై పడి ధర్మాన్ని దొంగిలించిన అతన్ని సంహరించాడు. సోమకాసురుడిని సంహరించిన మత్స్యమూర్తి వేదాలను రక్షించి ఆ పవిత్ర జ్ఞానాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ వేదాలను మత్స్యమూర్తి వటపత్రశాయి అయిన నా వద్ద భద్రంగా ఉంచాడు. ఇదిగో బ్రహ్మ, నీ సృష్టికి మూలమైన వేదాలు. వీటిని స్వీకరించి మళ్లీ సృష్టిని ప్రారంభించు. స్వామి, నేను చేసే ప్రతి సృష్టికి ముందు నిన్నే పూజించే వరమివ్వు. నా లోపాలను సరిచేసే జ్ఞానం ప్రసాదించు. బ్రహ్మ, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పటి వరకు జరిగిన వంకర సృష్టి అంతా నా సంకల్పంతో ఒక్క క్షణంలో లీనమైపోతుంది. ప్రపంచం మళ్లీ శూన్యంగా మారింది. ఎలాంటి లోపం లేకుండా సృష్టికి సిద్ధంగా నిలిచింది. స్వామి, నీ మహిమ అద్భుతం. నా తప్పులను క్షణాల్లో తొలగించావు. వంకరలను ముక్కలు చేసే శక్తి నాదే. అందుకే నా తొండం వక్రంగా ఉంటుంది బ్రహ్మ. ఏనుగు అడుగు వేసే ముందు నేల బలాన్ని తెలుసుకుంటుంది. అదే జ్ఞానం. విఘ్నం రాకముందే దాన్ని అడ్డుకోవడం, అదే నిజమైన జ్ఞానం బ్రహ్మ. సృష్టి అనేది ఒక కళ. సమతుల్యత ఉంటేనే అది సంపూర్ణంగా ఉంటుంది. వంకరలు లేకుండా సృష్టిస్తే ఈ జగత్తు ఒక కళానిలయంలా ప్రకాశిస్తుంది బ్రహ్మ. నీవు కోరుకున్నట్లే నేను శివపార్వతుల కుమారుడిగా సిద్ధి వినాయకుడిగా అవతరిస్తాను. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టికి సిద్ధమయ్యాడు. ఈసారి మరింత జాగ్రత్తగా జ్ఞానంతో ప్రారంభించేందుకు తలపెట్టాడు. వేదాల జ్ఞానం బ్రహ్మలో ప్రసరించింది. ప్రతి సృష్టి అంశం ఎలా ఉండాలో స్పష్టంగా తెలిసింది. ఏసారి పర్వతాలు గంభీరంగా సమతుల్యంగా పుట్టాయి. ఎలాంటి లోపం లేకుండా నిలిచాయి. ఆ పర్వతాల నుంచి నదులు సహజంగా ప్రవహించాయి. జీవానికి ఆధారంగా మారాయి. చెట్లు, అడవులు సక్రమంగా పెరిగి భూమిని సస్యశ్యామలం చేశాయి. జంతువులు తమ స్వభావానికి తగ్గట్టుగా సంపూర్ణ రూపాలతో పుట్టాయి. పక్షులు రెక్కలతో ఆకాశంలో ఎగిరి స్వేచ్ఛగా విహరించాయి. మనుషులు శారీరకంగా, మానసికంగా సమతుల్యంగా పుట్టి జ్ఞానంతో జీవించేందుకు సిద్ధమయ్యారు. ఏసారి సృష్టి సంపూర్ణంగా నిలిచింది. బ్రహ్మదేవుడు ఆనందంతో తన సృష్టిని దర్శించాడు. ప్రాణులన్నీ సలక్షణంగా పెరిగి సహజ ధర్మంతో జీవించడం ప్రారంభించాయి.
సృష్టి సక్రమంగా జరుగుతున్నదాన్ని చూసి సరస్వతీదేవి సంతోషించింది. తన వీణతో మంగళస్వరాలను పలికించింది. ఆ మంగళనాదం విశ్వమంతా వ్యాపించి ప్రతి జీవిలో శాంతి, సమతుల్యతను నింపింది. బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరాయ నమః అని ధ్యానం చేస్తూ ప్రతి సృష్టికి ముందు ఆయనను స్మరించడం ప్రారంభించాడు. విఘ్నేశ్వరుడి కృపతో ఈసారి సృష్టిలో ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోలేదు. ప్రపంచం సమతుల్యంగా, సౌందర్యంతో నిండిపోయి ఒక సంపూర్ణ సృష్టిగా వెలిగింది. ఈ జగత్తు ఒక కళానిలయంలా మారింది. ప్రతి అంశం ఒక అద్భుత సృష్టి భాగంలా కనిపించింది. కాలంతో పాటు ఈ ప్రపంచం వృద్ధి చెందుతూ మరింత అందంగా, మరింత సంపన్నంగా మారింది. సరస్వతీదేవి ప్రాణులందరికీ మధురమైన వాక్కును ప్రసాదించింది. సంగీతమై జీవనం ప్రవహించింది. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఈ ప్రపంచం వికసించింది. ప్రతి జీవిలో ధర్మం స్థిరపడింది. ఓ విఘ్నేశ్వర, నీ అనుగ్రహంతోనే ఈ సృష్టి సంపూర్ణంగా నిలిచింది. నిన్ను ముందుగా స్మరించడం నా కర్తవ్యమైంది. బ్రహ్మ, నన్ను స్మరించే ప్రతి కార్యం విజయవంతమవుతుంది. ఆ దివ్యకాంతి ఆకాశంలో కలిసిపోయింది. కాని ఆయన కృప మాత్రం ప్రపంచంలో నిలిచిపోయింది. ఆ మర్రి ఆకు ఆ దివ్య బాలుని స్మృతిగా నిశ్చటతేలు కనిపించింది. ఏ పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడిని స్మరించాలి. అప్పుడు మాత్రమే జీవితం సక్రమంగా సాగుతుంది. ఇది విఘ్నేశ్వరుని మహిమలో మొదటి అధ్యాయం. ఆయన అవతారం ఎలా జరిగింది తెలుసుకోవాలంటే కొనసాగుతుంది.